నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. ఒక ఆవు వందే భారత్ రైలు కింద చిక్కుకుంది. లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో ఆవు వెనక భాగం రైలు ఇంజన్ ముందు ఇరుక్కుపోయింది. అయితే లోకో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఆవు ప్రాణాలు కాపాడాడు. ఈ వీడియో క్లిప్ మీడియాలో వైరల్ అయింది. రైలు పట్టాలపై ఆవు ఉండడాన్ని గమనించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ అప్రమత్తమయ్యాడు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. అయినప్పటికీ వందే భారత్ రైలు ఇంజన్ కింద ఆవు వెనక భాగం చిక్కుకుంది. కాగా వందే భారత్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ కిందకు దిగి ఆవు పరిస్థితిని గమనించాడు. ఆ తర్వాత రైలును మెల్లగా రివర్స్ డైరెక్షన్లో నడిపాడు. దీంతో ఇంజన్ ముందు భాగంలో చిక్కుకున్న ఆవు వెంటనే పైకి లేచింది. అక్కడి నుంచి అది వెళ్లిపోయింది. లోకో పైలట్ సకాలంలో ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో ఆవు ప్రాణాలతో బయటపడింది. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో 13.56 కోట్ల విలువైన 22.14 కిలోల బంగారం పట్టుబడింది. గత 3 రోజుల్లో జరిపిన తనిఖీల్లో పలువురు ప్రయాణికుల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 3 రోజుల పాటు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్న 11 మంది ప్రయాణికులు పట్టుబడ్డారు. అక్రమ రవాణాపై 20 కేసులు నమోదయ్యాయని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ప్రయాణికులు బంగారు కడ్డీలను వారి దుస్తులు, కార్డ్బోర్డ్ షీట్, బెల్ట్ మొదలైన వాటిలో దాచిపెట్టి అక్రమంగా తరలించడానికి ప్రయత్నించారని అధికారులు తెలిపారు. మరో వ్యక్తి ఏకంగా మైనపు రూపంలో ఉన్న బంగారాన్ని మలద్వారంలో దాచి తరలిస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సందడి కనిపించింది. కొన్ని ప్రాంతాలు మినహా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ, తెలంగాణలో లోక్సభ ఎన్నికలు సజావుగా సాగాయి. సినీ ప్రముఖులు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడితో తమ బాధ్యత పూర్తయిందనుకోకుండా సోషల్ మీడియా వేదికగా ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగ చైతన్య, రాజమౌళి, అల్లు అరవింద్ తదితరులు హైదరాబాద్లో తమ ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే చిరంజీవి గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను గుర్తు చేసుకున్నారు. పోలింగ్ బూత్ నుంచి బయటకు వస్తూ లాస్ట్ టైం మౌనవ్రతం అని చెప్పాననుకుంటా అంటూ నవ్వులు పంచారు. మా కుటుంబం అంతా ఓటేసింది. ఓటు మన హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత. అది మన రాష్ట్ర, దేశ రూపురేఖలను మార్చేస్తుందన్నారు. మనకు సుపరిపాలన అందిస్తారనే నమ్మకం ఉన్న అభ్యర్థులను ఎన్నుకోండని పేర్కొన్నారు. జూబ్లీ హిల్స్లో ఆయన ఓటు వేశారు. I would like to say, every time I've been telling, this time also, the new emerging waters are coming up. So I do request them, make use of your power of vote. So ఓటు అన్నది మన హక్కే కాదు, ఓటు వినియోగించుకోవడం మన బాధ్యత అని కూడా నేను చెప్తాను. సో ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. అప్పుడే సరైన నాయకులు వస్తారు, సరైన ప్రభుత్వాలు ఏర్పడతాయి, సరైన అభివృద్ధి జరుగుతుంది. That's the reason people like us, we are requesting and appealing, please do come and make use of your vote power. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లో ఓటింగ్ శాతం తగ్గిందన్నారు దర్శకుడు రాజమౌళి. అది మనకు మంచిది కాదని, బాధ్యతాయుత పౌరులమని దేశానికి చాటి చెప్పండి, రండి ఓటేయండని దర్శకుడు రాజమౌళి విజ్ఞప్తి చేశారు. షేక్పేట్ ఇంటర్నేషనల్ స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రోజు సెలవు అనే ఉద్దేశంతో ఇంట్లోనే ఉండకండని సూచించారు నిర్మాత అల్లు అరవింద్. ఏ పార్టీ వస్తే ఏమవుతుందనే ఆలోచన మానుకోండని, రండి బయటకొచ్చి ఓటేయండని చెప్పారు. లేదంటే చాలా కోల్పోవలసి వస్తుందని, ఓటు వేయకపోతే ఏ పార్టీ గురించి, దేశం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ఓటేస్తేనే మనం అనుకున్న రాజ్యం వస్తుందన్నారు అల్లు అరవింద్. It's a very responsible day for us, as all of us, for the citizens of this country. I know it's quite hot, but let's put that little effort, because today is the most crucial day for the next future, the next 5 years of our life. Please cast your vote and please vote responsibly. Thank you. Thank you. నాకు ఎందుకో ఈసారి చాలా నమ్మకం ఉంది that a lot of people, there'll be a huge turnout, because I think people are also becoming more and more responsible in all areas. పల్నాడు జిల్లాతో పాటు రాష్ట్రంలో వివిధ చోట్ల చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మాచర్లలో ఇప్పటికీ దాడులు జరగడం పోలీసుల వైఫల్యమేనని మండిపడ్డారు. పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు.
ఉదయం నుంచి పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని, శాంతి భద్రతలను కాపాడలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం వెంటనే పోలింగ్ను సమీక్షించి పరిస్థితిని చక్కదిద్దాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మరవలేనిదన్నారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని తెలిపారు. భవిష్యత్తును తీర్చిదిద్దేవి ఈ ఎన్నికలే అని ప్రజలు గుర్తించారన్నారు. ఇది చూస్తే అందరూ ఓటర్స్ కూడా 7 గంటలకే పోలింగ్ స్టేషన్కి వచ్చారు. తమ ఓటు ఒక పవిత్రమైన భావంతో ఓటేయాలనే ఉద్దేశంతో వచ్చారు. చాలా ఎన్నికలు చూశాను కానీ ఈరోజు చూసింది మాత్రం చాలా ప్రత్యేకంగా కనపడుస్తుంది. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం. వాళ్ళ జీవితాల్ని, సమాజ జీవితాన్ని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేది. అది గుర్తించారు. చాలా పెద్ద ఎత్తున వచ్చారు. రాష్ట్రం అంతా కూడా ఒకటే కోరుతున్నా, ఓటు మీ హక్కు, ఓటు మీ జీవితాలను మారుస్తుంది. అదే మాదిరిగా మీ భవిష్యత్తును మారుస్తుంది. మీ పిల్లలే కాకుండా మీ భావితరాల పిల్లలకు కూడా పునాదులు ఇస్తుంది. దయచేసి బాధ్యతగా ప్రతి ఒక్కరూ రావాలి, ఓటు వేసుకోవాలి, ఓటు వేయాలి. తద్వారా మీ యొక్క మనోభావాలు తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే సుపరిపాలన ఉంటుందో ఆ సుపరిపాలనకు నాంది పలకాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మరొక్కసారి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, అశ్రద్ధ చేయొద్దండి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత. ఎక్కడో అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి, లేకుంటే బాంబే నుంచి, వివిధ నగరాల నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, అనేక నగరాల నుంచి వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకుని అభ్యర్థులు తెలియకపోయినా ఒక పార్టీ విధానాలతో వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. కొంతమంది అయితే పేదవాళ్ళు, కూరగాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఇక్కడ లేకుండా ఎక్కడో ఉంటే సొంత ఖర్చులు పెట్టుకొని, క్యారియర్ పెట్టుకొని నేరుగా వచ్చి వాళ్ళ గ్రామంలో ఓటేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇది నా జీవితంలో ఎప్పుడు చూడలా. ఇది నిజమైన ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది నిదర్శనం. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు ఆయన అనుచరులు ఓ పోలింగ్ కేంద్రంలోకి కాషాయ కండువాలు ధరించి ప్రవేశించారు. దీంతో ఓటేసేందుకు వచ్చిన కొంతమంది మహిళలు వారిని అడ్డుకున్నారు. కాషాయ కండువా ధరించి ఎందుకు వచ్చారని మహిళా ఓటర్లు ప్రశ్నించారు. దీంతో మీరు బొట్టు కూడా పెట్టుకోవద్దు, ఎందుకు పెట్టుకున్నారని మహిళా ఓటర్ల పట్ల దురుసుగా ప్రవర్తించారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా దౌర్జన్యానికి పాల్పడ్డారు. వారిని బయటకు పంపండి అంటూ పోలీసులను ఎమ్మెల్యే ఆదేశించారు. కాషాయ కండువా కప్పుకున్న వారిని బయటకు పంపిస్తేనే తాము బయటకు వెళ్తామని మహిళలు పోలీసులకు తెగేసి చెప్పారు.
అధికార పార్టీ అండ చూసుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటు వేయడానికి వచ్చిన ఓటరుపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ సోదరుడు నగేష్ షెట్కార్ దాడికి పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే ఓటర్ను కాలితో తన్ని దౌర్జన్యానికి పాల్పడ్డాడు. నగేష్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా మందకోడిగా కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు 9.51% పోలింగ్ నమోదు కాగా మధ్యాహ్నం 1 గంట వరకు 40.38% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. అయితే ఎప్పటి మాదిరిగానే హైదరాబాద్లో ఓటు వేసేందుకు నగర ప్రజలు ఆసక్తి చూపలేదు. 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా చాలా మంది ప్రజలు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపలేదు. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాల్లో పోలింగ్ మందకోడిగా సాగింది. దీంతో ఓటర్లు లేక కేంద్రాలు వెలవెలబోయాయి. తెలంగాణలో ఎన్నికల వేళ లా అండ్ ఆర్డర్ సమస్య ఎక్కడా తలెత్తలేదని ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచుగూడెంలో 3 రోజులుగా కరెంటు లేకపోవడంతో గ్రామస్తులు ఓట్లు వేయకుండా ఆందోళనకు దిగారు. గత 3 రోజుల నుంచి కరెంటు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చెంచులమన్న ఉద్దేశంతోనే ఎవరూ ఇటువైపు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం, మంచినీటి వసతి, రేషన్ కార్డులు లాంటి సమస్యలు ఉన్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లమల ప్రాంతం కావడంతో పాములు వస్తున్నాయని, కరెంటు లేకపోవడంతో పాముకాటు గురికావాల్సి వస్తుందని తెలిపారు. విద్యుత్ అధికారులు కరెంటు బిల్లులు అడుగుతారు కానీ కరెంటు మాత్రం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా గ్రామస్తులు ఓట్లను బహిష్కరించడంతో పోలింగ్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో విద్యుత్ సిబ్బంది ఉటాహుటిన చెంచుగూడెంకు చేరుకున్నారు. మాకు అసలు కరెంట్ గాలి వచ్చి పోయింది, పెడతలేరు. అసలు కరెంటు నిన్న వస్తే నిన్న కరెంట్ అయినా సరే అసలు మొత్తిగా కరెంటు నిన్న 3 రోజులే అస్సలు మాకు సమస్య లేదు. కరెంటు రాత్రి పూట సన్న పిల్లలు వేసుకొని బాగా చాలా ఇబ్బందిగా పడుతున్నాం సార్. ఇప్పుడు అడవిలో ఉన్నట్టు మేలుగా ఉంటుంది. ఇంకా అడవిలో వచ్చి ఊర్లో వాటిని ఇదే బాగా బతుకుదేరు అయితే ఇట్లా మాకు కరెంట్ తీసేస్తాం, డబ్బులు కట్టాలి, మీరు డబ్బులు కట్టాలని ఇప్పుడు అందరూ డబ్బులు కట్టాలని అంటుంటారు. డబ్బులు కట్టాలంటారు. కరెంట్ సమస్య మొత్తం ఇప్పుడు భాష ఏమంటారంటే మీకు డబ్బులు కట్టాలి, బిల్లు కావాలి, డబ్బులు 3 లక్షల అప్పు ఉండరు, 4 లక్షల అప్పు ఉందని భాష అంటున్నారు. ఏమో మాకు కరెంట్ కావాలి, కరెంటు పెట్టిన తర్వాతనే మేము ఓట్లు వేస్తాము అని మేము అనుకున్నాం సార్. మా గుడి కాడికి ఓట్లు మా 150 ఓట్లు ఉంటాయి మొత్తం. 150 ఉంటాయి. అమరగిరి సార్, మాది అమరగిరిలో మేము సెంచలం ఎస్టీ. మాకు కరెంటు సమస్య పెద్ద సమస్య. ఎప్పుడు ప్రతిరోజు డబ్బులు కట్టాలంటారు. ఈ డబ్బుల సమస్య అంటే డబ్బులు మాతో ఎక్కడ ఉంటాయి సార్? అడవిలో ఉండే తలకు మీకు ఏదంటే కరెంటు మేము ఫీల్ అవి ఏంటి కూరలు ఆడడం ఏమి ఆడడం ఒక కనీసం అంటే ఒక కరెంటు వెలిగించితే మాకు చాలు. ఊళ్ళో బల్బులు లేవు. ఈ కరెంటు సమస్య మొత్తం అన్ని ఇబ్బంది ఉండేది సార్ మాకు. ఇప్పుడు అడవిలో ఉన్న ఒకటే, ఊళ్ళో ఉన్న ఒకటే. ఇప్పుడు ఇది వచ్చింది, కరెంటు లేదు సార్. కరెంటు లేకపోతే అది ఎల్తిరి ఉన్నది పైన ఎన్నెల ఎల్తిరి ఉంటే అది కనుక్కొని చంపేసాం సార్. అట్లా కాబట్టి మాకు కరెంటు కొలత ఎక్కువ ఉంది సార్. కరెంటు ఏం చేస్తారంటే కరెంటు ఆఫీసు నుండి వచ్చి అమ్మ మీరు బిల్లు కడతలేరు, సంవత్సరానికి 2 లక్షలు కట్టాలా బిల్లు అని పీసు వేరికేసిపోతారు సార్. మళ్ళా పోయి 7 సార్కు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళా బిగిచ్చిపోతారు. అట్లా ఏదైనా అని కరెంటు సమస్య ఉంది సార్. మేము అడవిలో పత్తిన కాడికి మళ్ళీ ఊర్లో కూడా ఇట్లే ఉంది సార్, మా కరెంటే ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం కనుముక్కలలో గ్రామస్తులు పోలింగ్ ను బహిష్కరించారు. తడిసిన ధాన్యం బస్తాలతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన రైతులు ధర్నాకు దిగారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. స్పష్టమైన హామీ ఇస్తేనే ఓటింగ్ వేస్తామని పోలింగ్ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. జై జవాన్ జై కిసాన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో పోలింగ్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రైతులకు నచ్చజెప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం రాయమాధారంలో ప్రజలు ఓట్లను బహిష్కరించారు. ఎన్ఎస్పీ కాలువపై వంతెన నిర్మించలేదంటూ పోలింగ్కు దూరంగా ఉన్నారు. ఎన్నికల వేళ జనగామ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ధర్మకంచ బాలికల పాఠశాలలోని పోలింగ్ బూత్నకు యువజన కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి పోలింగ్ సరళిని పరిశీలించడానికి వెళ్లారు.
దీంతో ఆ బూత్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్ ప్రవీణ్ ప్రశాంత్ రెడ్డిని అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడికి చేరుకోవడంతో బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోయారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో ఏసీపీ అంకిత్ ఆదేశాలతో సంఘటనా స్థలానికి చేరుకున్న అదనపు పోలీసు బలగాలు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మాధవీలతపై మలక్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ బూత్ లోకి బుర్కా వేసుకొని వచ్చిన ముస్లిం మహిళల ఐడి ప్రూఫ్ చెక్ చేశారు. మహిళల హిజాబ్ తొలగించి ఓటర్లను చెక్ చేశారు. మాధవీలత అనుచితంగా ప్రవర్తించారని ఆమెపై మలక్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ నియోజకవర్గం పరిధిలోని హిందువుల ఓట్లు కూడా తొలగించారని ఆరోపించారు. ఆజంపూర్లోని పోలింగ్ బూత్ కు వచ్చిన మాధవీలత అక్కడ ఓటు వేయడానికి వేచి ఉన్న మహిళల ఐడీలను తనిఖీ చేయడం ప్రారంభించారు. ఐడీని చూసి బురకా ధరించిన స్త్రీని తన ముసుగును ఎత్తమని మాధవీలత అడిగిన వీడియో వెలుగు చూసింది. ఐడీ కార్డులను సరిగ్గా సరిచూసుకున్న తర్వాతే ఓటింగ్ కు అనుమతించాలని మాధవీలత పోలింగ్ అధికారులను కోరారు. బాపట్ల జిల్లా చీరాల మండలం గవినివారిపాలెంలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చీరాల కూటమి అభ్యర్థి కొండయ్య గవినివారిపాలెం పోలింగ్ బూత్లను సందర్శించడానికి వచ్చిన సమయంలో గొడవ మొదలైంది. కొండయ్య కారుపై దాడి చేశారు. ప్రత్యర్థులను కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఓటర్ను చెంపదెబ్బ కొట్టడంపై తెనాలి వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ వివరణ ఇచ్చారు. సుధాకర్ అనే వ్యక్తి నా గురించి అసభ్యంగా మాట్లాడాడు. ఎస్సీలు మైనార్టీలకు అంటకాగేవాడు వచ్చాడు అని దూషించాడు. అతడు తాగొచ్చి గొడవ చేస్తున్నాడని ఓటర్లు కూడా చెప్పారు. అందుకే కోపంతో కొట్టాను అని ఎమ్మెల్యే వివరించారు. కాగా ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకొని పోలింగ్ పూర్తయ్యే వరకు హౌస్ అరెస్ట్లో ఉంచాలని పోలీసులను ఈసీ ఆదేశించింది. తెనాలి నియోజకవర్గ ప్రజలకి మరి ముఖ్యంగా ఓటర్ మహాశయ పొద్దున ఐతానగర్ పోలింగ్ స్టేషన్లో నేను నా భార్య యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడే క్యూ చాలా పెద్దదిగా ఉంది. సో నేను వెళ్తున్న క్రమంలో ఐతానగర్ నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే గొట్టి మొక్కల సుధాకర్ అనే వ్యక్తి ఇదిగో వచ్చాడయ్యా మాలా మాదిగా కొమ్ము కాసే ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ఈ మాలా మాదిగల్ని ఈ మైనార్టీలని కొమ్ము కాస్తున్న అభ్యర్థి నా మీద ద్వేషంతో, అంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ అంటే మాలా మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన పార్టీ అని ద్వేషంతో, ఒక రకమైన శాడిజంతో ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే అతను ఐతానగరే, అతను ఉండేది బెంగళూరు. కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ఇలా ఎక్కడెక్కడ ఉన్నాలో కేవలం అమెరికాలో ఉన్నాళ్ళు కూడా పిలిపించి ఇక్కడ ఓట్లు వేయించే రకంలో వీళ్ళంతా ఒక శాడిజంతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలి, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలను ఏదో చేయాలి అనే శాడిజంతో ఈరోజు అతను ఆల్కహాల్ కూడా తాగి ఉండాడు. బురకాల్లో వచ్చిన మహిళలను అసలైన ఓటరు కాదా అని పరిశీలించకుండా ఓటు వేయడానికి అనుమతించడంపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బురకా ధరించి వచ్చిన వారిని ఎలా గుర్తిస్తున్నారు, వారిని ఎందుకు ఓటు వేయనిస్తున్నారు అని ఎన్నికల అధికారులను ప్రశ్నించారు. ఇక్కడ డ్యూటీ చేస్తున్నారా లేక టైంపాస్ చేస్తున్నారా అంటూ వాగ్వాదానికి దిగారు. ఎట్లా తెలుస్తుంది మీకు? మీరు ఉల్టా నాకు చెప్తున్నారు ఏంటండి? మీ పేరేందండి? మరి ఏమి డ్యూటీ చేస్తున్నారా టైం పాస్ చేస్తున్నారా? మరి అలా కాదండి, మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నారు ఓటు వేస్తారా? ఇప్పుడు మన ఓటరా కాదా ఎట్లా తెలియాలి మీకు? మరి ఎట్లా తెలియాలండి మీకు? రాష్ట్రంలో పోలింగ్ జరుగుతున్న వేళ అక్కడక్కడ ఘర్షణలు జరిగాయి.
తాజాగా పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం దొండపాడులో ఎంపీ లావు కృష్ణదేవరాయలు కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. దీనిపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు పోలింగ్ కేంద్రానికి వచ్చేవారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వీరికి పోలీసులు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. దొండపాడు గ్రామంలో మామూలుగా పోలింగ్ ఎలా జరుగుతుందని మాకు అవకాశం ఉంది. కంటెస్ట్ చేస్తున్నప్పుడు విలేజ్కి వెళ్ళొచ్చు, ఎక్కువ మందితో కాకుండా ఒకళ్ళు ఇద్దరు వెళ్ళవచ్చు. పోలింగ్ బూత్లో అయితే ఒకళ్ళే వెళ్ళాలి, ఒకళ్ళే వెళ్ళాం. వెళ్ళి వెరిఫై చేసి బయటకు వచ్చినప్పుడు అప్పుడే సబ్ కలెక్టర్ గారు అక్కడ రావడం జరిగింది. ఇది పద్ధతిగా జరగట్లేదు. అక్కడే ఏదైతే వైఎస్ఆర్సీపీ పోస్టర్స్ కానీ అవన్నీ కూడా ఫ్లైయర్స్ కానీ అక్కడ పెట్టడం జరిగింది. ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇలా పోలింగ్ జరగటం ఎవరికి మంచిది కాదు అని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా పోలింగ్ స్టేషన్ దగ్గర 100 మీటర్ల దూరంలో ఎవరైనా గుమ్ము కొడితే గుమ్ము కొడచ్చు. కానీ ఆ పోలింగ్ స్టేషన్ చుట్టూత బ్యారికేడ్ లాగా మనుషులందరూ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ అక్కడ గుమ్మిగూడి పోలింగ్ జరగనీయకుండా పోలింగ్ చేయడానికి వచ్చే వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఏదైతే నా కాన్వాయ్ వెహికల్స్ ఉన్నాయో వాటిని 2-3 అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది. ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. మేము క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది సామరస్యంగా ఎలక్షన్ జరిపించుకుందాం, మేము గొడవ చేద్దామని లేదు, మీరు గొడవ చేద్దామని లేదు. కానీ ఇలా చేస్తే దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ పట్టణంలో పలువురు దొంగ ఓట్లు వేశారు. తూప్రాన్ పట్టణానికి చెందిన సమీనా బేగం 12వ బూత్లో ఓటు వేసేందుకు వెళ్లగా అప్పటికే ఆమె ఓటు ఎవరో వేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో సమీనా బేగం ఆందోళన వ్యక్తం చేసింది. తాను బతికి ఉండగా తన ఓటును వేరే వ్యక్తులు వేయడంపై విచారం వ్యక్తం చేశారు. ఇక్కడ తిరుగుతున్నాను, ఒక్కొక్కరు ఆడనే పడి పోతారు, చచ్చిపోతారు. ఏం చేస్తారు? అప్పుడు ఏమైంది? ఓటు ఏమైంది? ఓటు కాలేదు, వేసిపోయారని అంటారు. నీకంటే ముందు వచ్చి వేరే వేరే వచ్చి వేసిపోయారని ఎక్కడ అని తిరగాలి. అమీనా బేగం, మా భర్త పేరు నసీరుద్దీన్, మొహమ్మద్ నసీరుద్దీన్. నేను 10/8/90 ఇప్పుడు నా ఇంటి పేరు. వార్డ్ ఏదో వస్తుంది? 15 బిలా. क्या बोला उसने जाए तो? नहीं है, मेरा वोट नहीं है। दूसरे डाले बोले डाल के गए बोले, अब क्या करना बोलो. పాత బస్తీలో కొంతమంది యువకులు ఇంటింటి తలుపులు తట్టి ఓటు హక్కు వినియోగించుకోవాలని అభ్యర్థిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా హైదరాబాద్లో ఓటింగ్ పర్సెంటేజ్ మందకోడిగా సాగడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనేక మంది ఏపీ సెటిలర్లు తెలంగాణకు చెందిన వారి ఓట్లు చాలా వరకు డూప్లికేట్స్ ఉన్నాయని, ఇప్పుడు వారంతా స్వగ్రామాల్లో ఓట్లు వేయడానికి వెళ్లిపోవడంతో ఇక్కడి పోలింగ్పై ఎఫెక్ట్ చూపుతుందనే చర్చ జరుగుతుంది. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.